నా భర్తకు పరాయిదాన్ని జత చేస్తావా? నువ్వు చేసిన పనిని ఏమంటారో తెలుసా? ఊరుకోమ్మా, ఎంతైనా వదిన కదా. తన పని చేసినప్పుడే ఆ వరుస అపవిత్రమైంది. దానికి విలువ లేకుండా పోయింది. దేవతని నెత్తిన పెట్టుకున్నాను. దయ్యంలా ప్రవర్తించింది. దీప్తి, తొందరపడి మాటలు అనొద్దు. గతంలో ఇలానే ప్రవర్తించి తర్వాత పశ్చాత్తాపడ్డావు. ఆ విషయం వేరు, కాని ఇది నా బతుక్కి భవిష్యత్తుకు సంబంధించింది. ఇందులో పశ్చాత్తాపడ్ను. నా భర్తనే నాకు కాకుండా చేయాలని నువ్వు చూశాక నేను పశ్చాత్తాపడ్డమేంటి? పడితే గిడితే నువ్వు పడాలి. పడేలా చేస్తావు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిపిస్తా. నీకు అవమానాలు జరిగితే నేను నీ తరపున పోట్లాడాను. అలాంటి నాకు ఇంత ద్రోహం తలపెడతావా? నేనే ద్రోహం తలపెట్టలేదు. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దు. అరిస్తే అబద్ధం నిజం కాదు. 100 సార్లు రెట్టించినా అదే అబద్ధం నిజం కాదు. నేను చెప్పేది అదే. అన్నయ్య వచ్చాక తెలుస్తుందిగా నిజమేదో అబద్ధమేదో. అందాక నోరు మూసుకొని నిలబడు. చెప్పు ప్రియా. ఆదిత్య గారు చాలా ఆవేశంగా బయలుదేరొస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అంతా పిన్ చెప్పినట్టు చేశాను. ఆదిత్య గారు నన్ను శ్రావణ్ణి చూశారు. అసలు మా ఇద్దరిని కలిపిందే ధరణి. సరే, తర్వాత మాట్లాడుకుందాం. ప్రియానా? అవును. ఏమంటోంది? నీ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. బావ చాలా కోపంగా బయలుదేరాడట. ఫోన్ లైవ్. లేక మళ్ళీ ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి లేఖ గారు. నేను సరోజిని. పిన్ని గారు చెప్పండి. శ్రావణ్ అక్కడున్నాడా? ఇంకెక్కడ శ్రావణ్? ఎప్పుడో పారిపోయాడు. సరే, ఉంటాను. వాడిక్కడికి రాలేదు. ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇప్పుడు అప్పుడే ఇంటికొచ్చే ధైర్యం చేయడు. అది ఒకందుకు మంచిదే. అసలు మా ఇద్దరిని కలిపిందే ధరణి. ఈ మహాతల్లి నా కాపురంలో నిప్పులు పోసిందన్నయ్య. దీప్తి విషయంలో ఎలా జరిగిందేంటి? తనెంతో మంచిది. తన శ్రావణ్ ఎలా ఏడ్పించడం ఏంటి? తన మంచితనానికి వాడు ఇంత అన్యాయం చేస్తాడా? ఎంతో మంచివాడని నమ్మాను. కానీ వాడు పాడై ఇన్ని చెడ్డ గుణాలు తెచ్చుకుంటాడు అనుకోలేదు. నేనే నా చెల్లెలకు అన్యాయం చేశానా? వాడంటే మోసం చేశాడు. మరి ధరణికేమైంది? తను ఇంత దారుణంగా దీప్తి జీవితంతో ఆడుకోవడం ఏంటి? నన్ను మోసం చేయడం ఏంటి? అసలు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధరణియేనా తను?
ఆ మంచితనం ఆత్మాభిమానం ఏమయ్యాయి? దేవతని నెత్తిన పెట్టుకున్నాను, దయ్యంలా ప్రవర్తించింది. ఎందుకు ఈ పని చేశావు? దీప్తి నీకేం అపకారం చేసిందని ఎంత పాపానికి ఒడిగట్టావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, ప్రియా శ్రావణుల విషయం నాకు అస్సలు తెలీదు అని. ఇలాంటి పేరు మూటగట్టుకున్నాక ఇంకా బతకడం అనవసరం. దీప్తి కోసం నేను పట్ట తపన చూపించిన ప్రేమ అబద్ధమైనప్పుడు, తను ప్రియా శ్రావణ్లని నేనే కలిపానన్నప్పుడు ఇక నాకు విలువే ఉంది, నా బతికి అర్థమే ఉంది. ఇంతకాలం ఇంట్లో అందరూ నా వాళ్లే అనుకుని బతికాను. చివరికి నన్ను వీళ్ళు అర్థం చేసుకుంది ఇంతేనా? పైగా ఆ ప్రియ మాటలకు, ఆ దుర్మార్గురాలి మాటలకు విలువిచ్చి నన్ను అసహించుకోవడం ఎంతవరకు న్యాయం? నిజం తెలుసుకోకుండా, చెప్పేది వినిపించుకోకుండా చేసుకుంటారా? ఏమైంది ధరణికి? ఎందుకింత నాటకానికి దిగజారింది? నా నిజాయితీకి వారిచ్చే బహుమానం ఇదేనా? నా ప్రేమాభిమానానికి మిగిలిన ప్రతిఫలం ఇదేనా? వద్దన్నయ్యా, వద్దు. ఇవన్నీ ఏమి అనొద్దు, చచ్చిపోతాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, భోజనం చేయండి. అందరి జీవితాలు పొద్దుగూకేలా చేయటమే నీ పని. పొద్దుగూకేలా చేశానో, పొద్దు పొడిచేలా చేశానో, అంతరాత్మని ప్రశ్నించుకుంటే సమాధానం వస్తుందండి. ఈ నాటకంతో ఏం ప్రయోజనం ఉంది? నేను పొందిన ప్రయోజనాలన్నీ మీకు తెలిసినవే. మీ దాన ధర్మాలే. అవన్నీ చూస్తే నా లాభం తాలూకా వాటా, నా స్వార్థంతో పోగేసుకున్న నిధి అన్నీ తెలుస్తాయి. అన్నిట్లో ఆరితేరావు, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు. ధైర్యం కోల్పోవడానికి నేనేం తప్పు చేయలేదు. నా అభిమానం, ఆత్మాభిమానం తెలిసే నాకు స్థానం ఇచ్చారు. ఆవేశాలు సమాధానాల్ని వినలేవు, విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. నేనే మూర్ఖుని కాదు. నాకు నిర్ణయించే శక్తి లేదు. అతి తెలివి చూపించుకో. తెలివిగల దాన్నే అయితే నా మెడలో మీరు తాళి కట్టగలిగేవారే కాదు. అన్నయ్య, వదిన ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళని అమ్మ స్వాతి, వెళ్ళని. మనకేంటి?